హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బాబు 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో లైవ్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ ఆర్డర్, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డబ్బులు ఎవరు కావాలంటే ఈసారి ముగ్గురు రేస్లో ఉన్నారు డబ్బులకి. ఇంతకు ముందర ఎవరో ఒక సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు అనుకున్నాం, కానీ ఈసారి కళ్యాణ్ ఉన్నాడు, డీమన్ ఉన్నాడు, ఇమాన్యువల్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి డబ్బులు కావాలి. అక్కడ ఉన్నదేమో 50 lakhs ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురికి ఒకవేళ షేర్ చేస్తే విన్నర్కి ఏమొస్తుందో తెలియదు. ఇక్కడ ఇమాన్యువల్ అలాగే డీమన్ ఇద్దరికి ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఇంతవరకు కష్టపడిన దానికి ఒక ఇది ఉంటుంది. చూద్దాం ఏం ప్లాన్ చేస్తారో, సాటర్డే ఏం జరుగుతుందో, విన్నర్కి కప్పు మొట్టికే చేతిలోకి వస్తుందా ఎలా అని. ఇంకొచ్చేసి ఫస్ట్ లైవ్ అప్డేట్స్కి వస్తే ఆ బెలూన్ టాస్క్ అయితే జరిగింది. ఇక్కడ కళ్యాణ్ అలాగే తనుజ అయితే విన్నర్ అవుతారు. ఇక్కడ ఇమాన్యువల్ కొంచెం డిస్కషన్ అయితే అవుతుంది. ఇది ఊరికే ఆడుతున్న టాస్క్లు, దీనిలో అంత డిస్కషన్ అవసరం లేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా గిఫ్ట్స్ వస్తాయి కదా, దానికి కొంచెం అంతే. ఇంకా ఆ తర్వాత ఈరోజు అయితే లైవ్లో 3 టాస్క్లు జరిగాయి. ఫస్ట్ వచ్చేసి ఒక బోన్ టాస్క్ అయితే జరిగింది. ఇదైతే బాగా ఆడారు, అందరూ చాలా బాగా ఆడారు. ఇక్కడ వచ్చేసి తనుజ వచ్చేసి సంచాలక్, డీమన్, ఇమాన్యువల్, సంజన గారు అలాగే కళ్యాణ్, వీళ్ళు నలుగురు అయితే ఆడారు. లాస్ట్కి రెండు సార్లు వచ్చి కళ్యాణ్ పట్టుకున్నాడు, 2 సార్లు వచ్చి డీమన్ పట్టుకున్నాడు, ఒకసారి వచ్చి సంజన గారు పట్టుకున్నారు. 0 ఇమాన్యువల్ అయితే పట్టుకోలేదు బోను. ఇంకా ఇట్లా 2-2-1-0 ఉన్నప్పుడు బిగ్ బాస్ అయితే ఈసారి ఇద్దరు ముట్టికి ఆడండి, 2-2 వచ్చిందే కదా, అందుకే డీమన్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరే ఆడతారు గేమ్ అని చెప్పారు. ఇంకా ఆడిన తర్వాత ఇక్కడైతే డీమన్ అయితే మళ్ళీ విన్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇది బాక్స్ గేమ్. ఈ బాక్స్ గేమ్ అదే సుమనాన్ని వేసాడా, సంజన గారు వేసారా, ఈ బాక్స్ గేమ్ ఉంది కదా, ఈ బాక్స్ గేమ్ అయితే ఆడారు. ఇక్కడైతే తనుజ, ఇమాన్యువల్, సంజన గారు వీళ్ళైతే ముగ్గురు గేమ్ ఆడారు. ఈ టాస్క్లో అయితే తనుజ అయితే విన్ అయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి అంతకుముందరే ఒక స్కిట్ అయితే చేశారు. ఈ స్కిట్ అయితే నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇక్కడ ఇమాన్యువల్ వచ్చేసి అమ్మ, డీమన్ అలాగే సంజన గారు వచ్చేసి వాళ్ళు ఒక జంట, అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ ఇంకోటి కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్. ఇక్కడ ఏమండి అని కూడా పిలుస్తుంది. రేపు ఇంకా ఈ ఎపిసోడ్లో ఇది రాగానే రేపు అన్నీ అవే ఉంటాయి. నా ఫీల్డ్లోకి అయితే అన్నీ వస్తాయి. ఏమండి అనిలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో సీతారామం సాంగ్ యాడ్ చేసి రేపు నుంచి ఇంక మోత మోగిస్తారు ఈ ఎడిట్స్ అయితే. చూద్దాం. ఇదైతే అందరూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఎపిసోడ్ తనుజ అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇంకా సెకండ్ ఈ స్కిట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే స్లిప్పర్ అతికిస్తారు కదా హైట్ ఎక్కువ అని, లాస్ట్లో రీతు కింద పడింది, డీమన్ కూడా పడ్డాడు అనుకుంటా. ఈసారి అయితే ఈ టాస్క్లో డీమన్ అయితే విన్ అవుతాడు. ఈ విన్ అయినప్పుడు ఇక్కడ ఇమాన్యువల్ అడుగుతాడు, ఏంట్రా తమ్ముడు అప్పుడంతా టాస్కుల్లో బాగానే ఆడలేదు, అప్పుడు అలాగే ఆడింటే ఏమైండ్రా అంటే, ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి అప్పుడు రీతు ఉంది కదా అందుకే అంటాడు. ఇదే మనం ఎప్పటి నుంచినో చెప్పుకుంటూనే వస్తున్నాం. రీతు అలాగే డీమన్ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతేనే ఒకరి గేమ్ బాగుంటుంది అని. కానీ ఇది లాస్ట్కి వచ్చేసరికి రీతు వెళ్ళింది. ఇక్కడ డీమన్ గేమ్ ఇంప్రూవ్ అయింది. ఒకవేళ డీమన్ వెళ్ళున్న రీతు గేమ్ ఇంప్రూవ్ అయ్యేదేమో. ఇక్కడ రీతుని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీతు కూడా బాగా ఆడింది గేమ్, బాగా ఆడింది దీంతో. ఇంకొచ్చేసి ఇక్కడ ఇదైన తర్వాత ఇప్పుడు సంజన గారు అలాగే తనుజకి ఇద్దరికి ఏదన్నా హౌస్ నుంచి రావాలి కదా. వీళ్ళిద్దరూ మేము గేమ్ బాగా ఆడినాం, సంజన గారు ఏమంటారు నాకు కావాలి ఏదైనా ఫోటో కానీ వాయిస్ మెసేజెస్ కానీ. ఇక్కడ డీమన్కి అయితే వీడియో కాల్ వచ్చిందంట నిన్న. ఇక్కడ నాకు కూడా వాయిస్ మెసేజ్ వీడియో కాల్ ఏదో ఒకటి వస్తే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇంకా ఈ 4 రోజులు లాగిచ్చేస్తాను బిగ్ బాస్ అని సంజన గారు అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఈ పక్క వచ్చేసి తనుజ డీమన్ని అలాగే కళ్యాణ్ని, ఇమాన్యువల్ని అడుగుతుంటారు, నాకు కావాలరా ఈసారి నాకు కావాలి అని. ఇంకా లాస్ట్కి సంజన గారు కూడా ఒప్పుకుంటారు, నువ్వే తీసుకోపోతే బని అని. ఇంకా వాళ్ళ తనుజ వాళ్ళ ఇంటి నుంచి వస్తే ఒక ఫోటో వస్తుంది. ఇదైతే ఇంతవరకు లైవ్ అప్డేట్స్ అయితే జరిగాయి. ఇంకా ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఇక్కడ ఎవరెవరికి సంబంధించి వాళ్ళ క్యాంపైనింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎలాగన్నా చేసుకొని వాళ్ళకు ఓట్లు ముఖ్యం. ఎవరు వచ్చేసి కళ్యాణ్వి ఇక్కడ థియేటర్లో యాడ్లు వేపిస్తున్నారు, ఆటో పైన పోస్టర్లు, కాలేజీకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత సెలబ్రిటీస్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ తనుజాకి అంతే, కర్ణాటక నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సీరియల్ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఉంది. ఇక్కడ ఇమాన్యువల్కి వాళ్ళ టీం జబర్దస్త్ టీం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు.
ఇంకా ఆ తర్వాత డీమన్కి కొంతమంది సినిమాలో ఉంటారు కదా ఆర్టిస్టులు వాళ్ళు, అలాగే ఇక్కడ అగ్ని పరీక్ష షో నుంచి కళ్యాణ్కి అలాగే డీమన్కి ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు. సంజన గారు అయితే నేను అంతగా చూడలేదు, ఏదన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇప్పుడు ఓటింగ్ ఫస్ట్లో వచ్చేసి కళ్యాణ్ అయితే ఉన్నాడు, అంటే ఎక్కువ డిఫరెన్స్తో కాదు 1 or 2% డిఫరెన్స్తో అయితే కళ్యాణ్ అయితే ఉన్నాడు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేస్తూనే ఉండండి, ఇది నేను చెప్పేది వినండి అంతే. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతారు, అందుకే చెప్తున్నాను. 1 or 2% డిఫరెన్స్తో కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో తనుజ అయితే ఉంది. ఇక్కడ లాస్ట్లో ఎవరికి విన్నర్ ఇచ్చినా కొంచెం ఈసారి టైట్గానే ఉంటుంది, ఎందుకంటే కళ్యాణ్కి ఒకవేళ విన్నర్ చేస్తే ఇక్కడ తనుజాని వాడుకొని కళ్యాణ్ విన్నర్ చేశారంటారు. ఇక్కడ ఒకవేళ తనుజాని విన్నర్ చేస్తే కామనర్ని తొక్కేశారు, ఓట్లు వచ్చినా కూడా లేదు అంటారు. ఈసారి బిగ్ బాస్కి ఇది ఉంది, అందుకే అందరూ ఫ్యాన్స్ చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు 2 కప్పులు ఇచ్చేయండి బిగ్ బాస్, అలాగే 25 lakhs క్యాష్ ఇద్దరికి ఇచ్చేయండి అంటూ ఉంటారు. ఇక్కడ ఇమాన్యుయల్కి అలాగే డీమన్కి కూడా డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఉన్నది 50 lakhs. ఏం చేస్తారో చూద్దాం ఈసారి గ్రాండ్ ఫినాలే రోజు. టీఆర్పీ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, ఇంకా ప్రైజ్ అమౌంట్ ఇంకా పెంచాలి ఖచ్చితంగా. నాకు అన్ని సీజన్ల కంటే ఈ సీజనే బాగా నచ్చింది పర్సనల్గా, నిజంగా చెప్పాలంటే. అయిపోతుంది, నాకు కూడా కొంచెం బాధగానే ఉంది, ఇంకా కొంచెం పెంచాలి. ఇక్కడ డీమన్ అలాగే కళ్యాణ్ చెప్తున్నాడు, డీమన్ ఇంకా కొంతమందిని రప్పించండి బిగ్ బాస్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను అని. ఇక్కడ మొన్న కళ్యాణ్ కూడా అప్పుడే అయిపోతుంది, ఇంకా కొంచెం పెంచండి బిగ్ బాస్ అంటున్నాడు. అలా ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ అయితే వచ్చాడు. డీమన్ అయితే చెప్పాను కదా, ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో కళ్యాణ్ అలాగే డీమన్ ఆడాడు, అప్పటి నుంచి ఓట్లు బాగా పెరిగాయి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారు కదా, ఇంకా కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకొచ్చాడు, ఓట్లు అయితే పెరిగాయి. థర్డ్ ప్లేస్కి అయితే డీమన్ వచ్చాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే ఇమాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇమాన్యుయల్ టాస్క్లు ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, కానీ నామినేషన్లో రాదానికి అది కొంచెం ఎఫెక్ట్ అయితే చేసింది. ఇంకా ఓట్ బ్యాంక్ క్రియేట్ కాలేదు కదా. ఇక్కడ ఏదైనా కానీ మనం తప్పు చేస్తామో రైట్ చేస్తామో అది వాళ్ళకి సంబంధం లేదు, నామినేషన్లో ఉంటే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఇప్పుడు ఉపయోగపడుతుంది. 3 సార్లు ఏమో వచ్చాడు ఇమాన్యుయల్ అంతే. ఇది ఖచ్చితంగా దాందే, ఎవరు ఒప్పుకోకపోయినా నామినేషన్లో రాని దానికే ఇమాన్యుయల్కి ఓట్ బ్యాంక్ లేదు. వచ్చింటే ఖచ్చితంగా విన్నర్ రేస్లో ఉండేవాడు, అంతలా ఆడాడు గేమ్ అయితే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు ఇప్పటికీ. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో.